కళ్ళు మూస్తే నువ్వే ఇబ్బంది పడతావు. ఆ, అదేంటి నీ కళ్ళు మూస్తే నేనెందుకు ఇబ్బంది పడతాను? ఆ రెప్పల చాటు నుండి నువ్వే కదా. ఆహా, అలా అంటే చేతులు తీసేస్తాననా? నువ్విప్పుడు నా పక్కనున్నాను అనుకుంటున్నావు. నేనెప్పుడు నువ్వు నాతోనే ఉన్నావని అనుకుంటాను. ఇంతకీ ఇప్పుడు ఈ దాగుడు మూతలెందుకు? చిలిపితనానికైతే కాదు. నువ్వెంత చిలిపో కాదో నాకు తెలుసు. అయితే ఇంకేం అడగకుండా రా మరి. ఓ, ఎక్కడికి? చెప్తాను రా. రఘు, ఎక్కడికి? చెప్తాను అన్నాను కదా, పద. మెల్లగా. ఎక్కడికి రఘు? చెప్తాను అన్నాను కదా, వెయిట్ చేయి. ఇంకా ఎంత దూరం? చెప్తా, దగ్గరకు వచ్చాం. ఇప్పుడు చూడు. కట్టడాయ్. ఓహో, ఇదా విషయం. అవును, మీ ఓనర్ నీకు బైక్ ఇచ్చాడు కదా, మళ్ళీ ఇదెందుకు? అది ఓనర్ ఇచ్చిన బైక్, ఇది నాది. దీనికి ఓనర్ నేను. అది నాకు తెలుసులే గాని ఇది ఇప్పుడెందుకు? అదే మరి, అదెందుకు ఇదెందుకు, అందరూ ఇంతే. ఒక కస్టమర్ది ఫారెన్ కార్ రిపేర్ చేశాను, గిఫ్ట్గా డబ్బులు ఇచ్చాడు, గిఫ్ట్ కొన్నాను. సర్దుకుపోవాలనుకునే వాళ్ళు ఎవరైనా నాలాగే అడుగుతారు. నేను నీకోసమే ఇది తీసుకున్నాను. నా కోసమా? ఎస్, సీతామహాలక్ష్మి గారు ఆయుర్వేదంలో అద్భుతం సృష్టించబోతున్నారు కదా, అందుకే వైద్యలక్ష్మిని అటు ఇటు అవసరాలకి తిప్పడానికి, అలాగే స్వచ్ఛ భారత్లో నా వంతు ధర్మం నేను పాటించడానికి. ఈ సైకిల్ వల్ల పొల్యూషన్ ఉండదు, పైగా హెల్త్ కూడా మంచి తెలుసా? మాటలు బాగా నేర్చావు. అవేగా మనల్ని ఒకటి చేసింది. ఇప్పుడింక తమరిది శ్రీమంతుడి స్టైలా? మనం శ్రీమంతులు అవ్వడానికి ట్రయల్. ఇంకా చాలా ఊహలు అనాలి, పద. మళ్ళీ ఎక్కడికి? ఇంకో సర్ప్రైజ్. అబ్బా, చాలా హుషారుగా ఉన్నావే. షాప్ దగ్గర నుంచి సైకిల్ మీదే వచ్చాను, పద సీత. సరే ఉండు, నేను వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి వస్తాను. సరే.